నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైం డిస్కషన్. రాముడి గుడికి రాజకీయాలకి సంబంధం ఉందా? ఎన్నికలు రాగానే బీజేపీకి ఎందుకంత నినాదంగా కనిపిస్తోంది రాములోరి గుడి అనేది? గుడి కాదు కావాల్సింది బడి అనేటువంటి నినాదం ఎందుకని వినిపిస్తోంది? ఓవరాల్ గా హిందుత్వం అనగానే బీజేపీ అన్నట్టుగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇదే ఇవాల్టి ప్రైమ్ టైం డిస్కషన్. మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు అండ్ బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో శ్రీనివాస్ గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. ఎలక్షన్స్ అనగానే బీజేపీ హిందుత్వాన్ని, రామనామాన్ని తీసుకొస్తుంది అనేది బలంగా వినిపిస్తుంది. ప్రతిసారి అదే పదే పదే రుజువు అవుతుంది. ఈసారి కూడా ఎన్నికల ముందు ఎజెండాగా అయోధ్య రాములోరి గుడిని ముందుకు తీసుకొచ్చారు. ప్రారంభోత్సవం పేరుతో హడావుడి హంగామా చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఇచ్చిన మాటను తప్పకుండా గుడి కడతాము, ఇప్పుడు కాదండి, ఒక దశాబ్దం క్రితమే ఒక పాట రాశారు. బనాయింగే మందిర్ అనేది ఒక పాట ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు కాదు, ప్రతి ఎజెండా అంటే మాకున్న ఎజెండాలో అది ఒక ఎజెండాగా పెట్టుకున్నాం, చేసినాం. అది తర్వాత మీరు అంటున్నారు అది ముందు తీసుకొచ్చారంటే ముందు తీసుకొచ్చింది ఏం లేదండి. ఆ రోజు మన భద్రాచలం టెంపుల్ ఎట్లయితే రామదాస్ గారు కట్టారో, అభినవ రామదాస్ అయినటువంటి మా నరేంద్ర మోడీ గారు ఈ అయోధ్య టెంపుల్ ని కట్టి చరిత్రాత్మకంగా నిలిచారు. మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం. ఆ రోజైనా ఈ రోజైనా కట్టి తీర్థవన్నం కట్టాం. ఓట్లు వేస్తారా వేయరా అనేది ప్రజలకు వదిలేసినాం. అది దాని గురించి అసలు ఇప్పుడు సమస్య లేదు. కట్టడం అయిపోయింది. ఇక రామ మందిరం కట్టడం అనేది అయిపోయింది. దాని స్టాండ్ తీసుకున్నాం, మాటలు నిలబెట్టుకున్నాం. ఎందుకు ప్రతిసారి ఎన్నికలకు ముందు ఇలాంటి ఎజెండా వస్తుంది? ఒకసారి సర్జికల్ స్ట్రైక్ వచ్చింది, ఒకసారి కాశ్మీర్. అమ్మా, ఇప్పుడు మాది ఏంటంటే మీటింగ్ ముందు గాని మీటింగ్ తర్వాత గాని ఏ మీటింగ్ లో గాని జై శ్రీరామ్ అనే నిదానంతోనే ముందుకు పోతాం మేము. ఆ నినాదమే మాకు ముందు ఉంటుంది. అయిపోయినాక కూడా జై శ్రీరామ్ అంటాం, ముందు కూడా జై శ్రీరామ్ అంటాం. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అనేది మా రోజు నినాదం. అది ఎక్కడ ఉన్నా ఉండకపోయినా ఏం చేసినా చేయకపోయినా అది నినాదం. అది అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు మేబీ మీడియా తెలుస్తుంది కావచ్చు, ఆ పాయింట్ మాకు తెలియదు. కానీ మా ఎజెండాలో ఉన్నది కూడా ఫస్ట్ నుంచి కూడా అదే మేము మాటల్లో పెట్టుకున్నాం. సో మహేష్ గారు, దాని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఏముంది? ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి అసలు? దివ్యరాముడికి గుడి కడతారంటే నాకు తెలిసి హిందువులే కాదు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కూడా ఒక మందిరం కడుతున్నారంటే దాన్ని ఎవరు వ్యతిరేకించే సందర్భం నాకు తెలిసి ఉండదు. దేన్ని వ్యతిరేకిస్తున్నారు? మందిరాన్ని వ్యతిరేకిస్తలేరు. రామ మందిరం నిర్మాణం పేరుతోని మతానికి ఒక రాజకీయ రంగు పులిమే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది విమర్శలకు దారితీస్తుంది. సో రాముడి గుడి కడతానంటే హిందువుగా పుట్టిన వాళ్ళైనా, ఆ మాటకు వస్తే ఏ మతస్థుడైనా, ఇప్పుడు మనము కాలనీలలో పోతుంటే ఒక పక్క మసీదు ఉంటుంది, ఇంకో 4 ఇండ్లు దాటితే గుడి ఉంటుంది, ఇంకో 4 ఇండ్లు దాటితే చర్చి ఉంటుంది. అట్లని అది కట్టేటప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా అడ్డం వచ్చినా రారు కదా. మనం ఒక కాలనీలో 3-4 మత సాంప్రదాయాలను చూస్తలేమో, దానికి సంబంధించిన ప్రార్థన మందిరాలను, గుడి అయితేనేమి, మసీద్ అయితేనేమి, చర్చ్ అయితేనేమి చూస్తలేమా? అది కట్టేటప్పుడు లోకల్గా ఎవరైనా హిందూస్ లేకుండా చర్చ్ కట్టేటప్పుడు ఆబ్జెక్ట్ చేస్తారా? లేదా ముస్లింలు, మైనార్టీ, క్రిస్టియన్స్ గుడి కట్టేటప్పుడు ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తారా? ఇది కూడా అంతే. దేవునికి ఆగండి, ఒక్క నిమిషం. సో దేవునికి గుడి కడతామంటే ఎవరు ఆబ్జెక్ట్ చేయరు. అది కట్టాలి. అది కూడా అందరూ చందాలేసి కడుతున్నారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చందాలేసి కడుతున్నారు. సో ఇంతమంది ప్రజల ఆస్పిరేషన్ ఉన్నటువంటి గుడిని ఎవరు అంటారు? దాన్ని కాకపోతే ఏంటంటే దాన్ని మోడీ గారు వారు ఇందాక చెప్పారు కదా, అప్పుడు రామదాస్ కట్టిండు, ఇవి వద్దంటున్నాము. అభివర్ణించడాలు, ఒక హైప్ క్రియేట్ చేయడాలు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు గుడి కట్టడాన్ని కూడా రాజకీయానికి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవడం అది కుంచిత రాజకీయ స్వభావం కింద పరిగణించాల్సి ఉంటుంది. సో ఏ మతాన్ని అయితే రాజకీయ పరంగా వాడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుందో దానికే విమర్శే తప్ప గుడి కానీ అందరి ఇళ్లలో, ఇప్పుడు మా ఇళ్లలో చూస్తే కెమెరాలు పెట్టి చూస్తే లేవా దేవుళ్ళు లేవా? మేమంతా అంటే గడప దాటే వరకు మేము దేవుడికి ఉన్న భక్తి, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ పూజ గది దాటిన తర్వాత మతాన్ని, గడప దాటే ముందు కులాన్ని వదిలేస్తేనే సమాజం బాగుంటది అని. అంతేగాని అదే ఎజెండా చేసుకొని దాని పేరు మీదనే రాజకీయం చేసే ఆలోచన ఎవరైతే కొంతమంది చేస్తున్నారు ఈ దేశంలో, అది మిగతా వర్గాలకి ఇబ్బందిగా ఉంటుంది. రెండోది మీ రాజకీయ ప్రయోజనాలకు. ఇప్పుడు అన్ని పార్టీలో అందరు ఉన్నారు కదా, బీజేపీలో ముస్లింలు లేరా? ఉంటారు.
బీజేపీలో ఎక్కడో దగ్గర కొంతమంది ముస్లింలు ఖచ్చితంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఓకే అంటున్నారు కదా. ఎవరు ఆపేవాళ్ళు ఎవరు? కానీ వాళ్ళు ఏంటంటే ఇటు రాముని గుడిని చూపిస్తూ కొంతమందిని బూచిగా చూపించే ప్రయత్నం చేసి దీని మధ్యలో ఒక రాజకీయ అవకాశాన్ని వెతుక్కునే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో దాన్ని డెఫినెట్గా అందరూ కండెమ్ చేస్తారు. మీరు చూస్తే గుడి కట్టినము, దేవుడికి కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అంతా జరుగుతుంది. ఇదంతా ఏంది? ఇది మీకు ఇది పొలిటికలైజ్ అనిపిస్తలేదా? దీన్నే ఆబ్జెక్ట్ చేస్తే మేము ఎవరైనా చేసినా కూడా రామ మందిర్ కట్టండి, దేవుడికి గుడి కడతామంటే ఎవడొద్దు అంటాడు? ఈ దేశంలో 1 కోటి గుళ్ళు ఉన్నాయి, దాంట్లో రామ మందిరం ఇంకా పెద్ద గుడి, అంతే కదండి. దానికి కొంత అయోధ్య అనే ఒక రాముడి జన్మస్థలం అనేది ఉంది, రాముడు దాన్ని పరిపాలించాడు. కట్టి ఇనాగరేట్ చేస్తామంటే అది గుడి కట్టడము శిల్పుల పని, దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసి దానికంతా కూడా యజ్ఞయాగాలు చేసేది అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఆచార్యులు వాళ్ళు చేసే పని. దానిలో మోడీ గారికి ఏం పని అంటున్నాను. సో తన హయాంలో జరిగింది కాబట్టి భక్తుడిగా దేవుడి కంటే పెద్దవాడు అను, రామ మందిరం కంటే మోడీ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, అదే ఆబ్జెక్షన్ అంటున్నాను. దేవుణ్ణి అందరికంటే పైనే చూడాలి కదా. ఏ మతంలో ఆ దేవుడైనా కూడా మనందరికంటే సుపీరియర్ గా ఫీల్ అవుతాం కదా, దేవుణ్ణి చూడాలి. ఇక్కడ మోడీని చూపిస్తున్నారు వీళ్ళు. నేను ఏమంటున్నా, ఎవరు రామదాసుకు మోదీ గారికి పోలిక పెట్టే సందర్భం ఎట్లా వస్తుంది చెప్పండి? అవునా? ప్రభుత్వ ఆ రోజు ఏంటంటే ఆయన ఒక ప్రభుత్వ ఇదిగా ఉండి ప్రభుత్వ ఖజానా వాడి గుడి కట్టినారని ఒక ప్రసిద్ధి. ఇప్పుడు చందాలు వేసుకొని కట్టే గుడికి మోడీకి ఏం సంబంధం అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో మనం శ్రీనివాస్ గారిది వాయిస్ తీసుకుందాం, దీనికి సంబంధించినటువంటి ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం. అయితే బాలరాజు గారు గతంలో అయోధ్య టెంపుల్కి సంబంధించి దాన్ని కడుతున్నప్పుడు కూడా బోల్డ్ అంత విమర్శలు చేసింది బీఆర్ఎస్. ఆ తర్వాత సడన్గా ఏమైనా స్టాండ్ మార్చుకుందా? టువర్డ్స్ బీజేపీయో లేకుంటే టువర్డ్స్ రామ మందిరం అన్నట్టుగా మాట్లాడుతోంది కదా బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు హిందుత్వం కానీ మతం కానీ శివలింగం మీద తేలు లెక్క అయిపోయింది. ఓకే, ఇప్పుడు తేలిని దిద్దాం. ఇప్పుడు రాజకీయాలు నేను చెప్తున్నానండి, రాజకీయాల్లో ఎప్పుడైనా మతం అనే దాన్ని రాజకీయంగా వాడుకున్నప్పుడు మాత్రమే దీనికి ఇబ్బంది అవుతుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా గుడి కట్టామండి. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన టెంపుల్ని యాదాద్రి నిర్మాణాన్ని నిర్మించాం. సుమారు 1400 కోట్లు పెట్టి కట్టాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండా పెట్టి బీఆర్ఎస్తో మేము ప్రచారం చేసిన సందర్భాలు లేవు అక్కడ, లేకపోతే హడావుడి చేసిన సందర్భాలు లేవు. కానీ ఇవాళ ఏదైతే మోదీ గారే కట్టినట్టు, ఇంతకుముందు మహేష్ చెప్పినట్టు ఇక భక్త రామదాస్ ఆ రోజు గతంలో చరిత్రలో కట్టినారు, ఈరోజు మోదీ కడుతున్నారనే ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ఇలా రాజకీయం కోసం ఉపయోగించడమే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా హిందూ అనేది ఒక హిందుత్వం కానీ మతం కానీ ఒక జీవన విధానం, ఒక పార్టీ విధానం కాదంటున్నాను నేను. ఇలా మనం ఆబ్జెక్ట్ చేయాల్సింది అక్కడనే. హిందుత్వమైన మతమైన ఆ కులమైన కుల ఆచారాలైనా కులానికి ఒక ఆచారం ఉంటుంది, ఆ కులానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు గిరిజనులకు వెళ్ళండి, వారు పెళ్లి చేసుకునేటప్పుడు వారు పండగ చేసుకునేటప్పుడు వాళ్ళ ఆచారాలు ఉంటాయి. అదే ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కులం ఒక ఆచారాన్ని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంది, ఒక మతం ఆచారాన్ని సాంప్రదాయాన్ని పాటిస్తుంది. కానీ ఇలా ఆ కులము ఆ మతము ఆ వర్గం చేసేటువంటి ఆ ఆచారాన్ని ఆ సాంప్రదాయాన్ని వాళ్ళ సాంప్రదాయంగా చూడాలి తప్ప ఒక పార్టీ విధానం కాకూడదు. ఇలా హిందుత్వం అనేది కూడా మతం అనేది కూడా ఒక జీవన విధానం అని చెప్తున్నటువంటి మనం ఒక పార్టీ విధానంగా మార్చడమే ఇలా ఆబ్జెక్టివ్గా ఉన్నది. రెండో అంశం కూడా నేను చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇలా నేను బొట్టు పెట్టుకున్నాను, నేను హిందువుని కాదా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత మాత్రం నేను హిందువుని కాకుండా పోతానా? నేను కూడా హిందువునే. కానీ అది బీజేపీ విధానంగా మారితే ఎట్లయితుంది అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో ఉండాలి, బీజేపీ విధానం అని చెప్పడం అనేది ఇలా ఆబ్జెక్టిబుల్గా ఉన్నది. రెండో అంశం నేను ఏమంటున్నానంటే, ఇలా మీరు రాముని గుడి కట్టండి సంతోషం, రామునికి పూజలు చేయించండి సంతోషం, రాముని సంబంధించినటువంటి ప్రతి ఆచార వ్యవహారాన్ని మీరు మీ పార్టీ విధానం సిద్ధాంతం ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ వాదం అనే ఒక సిద్ధాంతం ఉంది. ఇవాళ బీజేపీకి రాముని యొక్క కావచ్చు కాశ్మీర్ సంబంధించిన 370 ఆర్టికల్ ఎత్తివేగాలు వాళ్ళకు సిద్ధాంతం పెట్టుకొని పార్టీ జాతీయవాదం అంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంటేనే జాతీయవాది అవుతాడా? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంటే జాతీయవాది కాదా? కాంగ్రెస్ పార్టీ ఉంటే జాతీయవాది కాదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ భారతదేశం మొత్తం కూడా ఆంగాలను కోరుకుంటాడా? బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ భారతదేశం ఆంగాలు తెలంగాణ ఆంగాలు నేను అది కాదు. ఇలా నేనేమంటే ఒక పార్టీ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండాను టోటల్ భారతదేశ ఎజెండాగా మార్చడమే తప్పంటున్నాను నేను. ఇలా అక్కడ జరుగుతున్న దాన్నే ఇలా ఆబ్జెక్ట్ చేస్తాను రాజకీయ పార్టీలు కూడా. ఎస్ మీరు ఇలా రామ మందిరాన్ని నిర్మిస్తా ఉన్నారు మేడం, నీ ఇలా మహారాష్ట్ర నుంచి ఒక పూణే నుంచి ఒక ముస్లిం యువతి పాదయాత్ర చేసుకుంటూ వస్తుంది కొన్ని వేల కిలోమీటర్లు ఇది రామ మందిర నిర్మాణం చేయడం కోసం. ఇవాళ మనం ఊళ్ళో హైదరాబాద్లో చూస్తే
గంగా జమున తహజీబ్ సంస్కృతి తోటి మనం ఇవాళ మన రీసెంట్గా మనం ఒక పండగ జరిగితే మన హనుమాన్ శోభయాత్ర జరిగితే ముస్లింలు ఆ రోజు పండగని ఏదైతే ఉందో ఆ పండగని తర్వాత రోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే ఈ రకంగా అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు భారతదేశంలో కలిసి జీవిస్తున్నటువంటి సంస్కృతి ఉంది. ఈ కలిసి జీవించుకునే సంస్కృతిలో ఇలా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, వర్గాల పేరుతోటి, కట్టే బట్ట పేరుతోటి, తినే తిండి పేరుతోటి, ఉండే ఇల్లు పేరుతోటి ఏదైతే రాజకీయాలు జరుగుతున్నాయో దాన్ని మనం వ్యతిరేకిస్తాం. కర్ణాటకలో జరిగింది ఏంటండి? ఇలా మీరేమంటారు? ప్రధానమంత్రి మోదీ గారే మీ కార్యకర్తలకు మీ నాయకత్వాన్ని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మందిరాలకు వెళ్ళండి, మసీదులకు వెళ్ళండి, అదేవిధంగా చర్చిలకు వెళ్ళండి, ఆ ప్రజలకు దగ్గరగా అని మోదీ చెప్తారు. మీరేం రెచ్చగొడతారు? అరే ఇజాజు హలాలు ఏదైతే ఉందో సౌండ్ వస్తూ ఉంటే తగ్గి పెంచేయాలి కర్ణాటకలో ఎమ్మెల్యే అంటాడు. అంటే ఈ రకంగా నేనేమంటే రాజకీయ పార్టీ అన్ని వర్గాలకు చేరువ కావాలి, అన్ని వర్గాల సంబంధించినటువంటి ఆ ఎదుగుదలను చూడాలి, అన్ని వర్గాలతోటి కలిసిమెలిసి ఉండాలి తప్ప ఒక వర్గానికి మేమే హీరోలము, ఒక వర్గానికి మేమే, ఒక వర్గం మాకు యాంటీ అనేటువంటి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో ఆ ప్రచారం రాజకీయాల్లో మంచిది కాదనేది ఇలా డ్రీమ్ ద్వారా మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇలా రామ మందిర నిర్మాణం సంబంధించి ఇలా ఓపెన్ కావడం కావచ్చు, దాని నిర్మాణం కావచ్చు, డెఫినెట్ గా మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. కానీ ఆ రామ మందిరం పేరుతో ఏదైతే రాజకీయాలు జరుగుతూ ఉందో భారతీయ జనతా పార్టీ చేసినట్టు, మోదీ చేసినట్టు, మేడం ఇలా మేము మా దగ్గర యాదాద్రి నిర్మాణం చేసినాము, ఒక సంద అడిగినామా? ఎవరి దగ్గర లేదు, విరాళం అడిగారు. అప్పుడు కావాల్సినంత బంగారం కూడా గవర్నమెంట్ ఓపెన్ వెళ్ళి విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి మేము ఎక్కడ టోకెన్స్ పెట్టలేదు, ఓపెన్ వెల్కమ్ చేయాలి ఎక్కడ కూడా. అంటే ఓపెన్ గా ఎక్కడ కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కానీ, గవర్నమెంట్ చెప్పడం కానీ, లేకపోతే యాడ్స్ చేయడం కదా. ఇక్కడ మాత్రం ఏమని చేసినారు? యాడ్స్ రామ మందిర నిర్మాణానికి యాడ్స్ అని చేసినారు మేడం. ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల 7 నెలల కింద ముందు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆ రామ మందిర సంబంధించిన భూమి ఏదైతే ఉందో రామ ట్రస్ట్ భూమి సంబంధించి ఏదో అగ్గోక అమ్ముకురనో తగిన పేపర్లు కూడా వచ్చినాయి. నేనేమంటున్నా పూర్తిగా ఐడియా లేదు, దాన్ని 1 కోటి రూపాయలకు అమ్మిరనో 2 కోట్లకు అనేదో పెద్ద జరిగింది. నేనేమంటే భారతీయ జనతా పార్టీ చెప్పే మాటలకు చేసే విధానానికి పొంతలు లేకుండా పోతా ఉంది. ఆ క్రమంలోనే దీంట్లో రాజకీయాలు చొప్పించి ఏదో మెజార్టీ ప్రజలకు మేమేదో బాసులమైనట్టు, మెజార్టీ ప్రజలందరూ కూడా మాతో ఉంటేనే మేము ఉన్నట్టు, హిందుత్వవాదానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అయినట్టు, హిందుత్వం అనేది మాతోనే బతుకుతున్నట్టు, ఇక గతంలో కట్టుబాట్లు తెలవనట్టు మొత్తం వీళ్ళకి మాట్లాడే విధానం ఏందో దాన్ని ఆక్షేపిస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, అక్కడ రామ మందిర నిర్మాణం కోసం వెళ్తున్నారు, ప్రారంభోత్సవం కోసం వెళ్తున్నారు, కాషాయ జెండాలు ఉంటే ఓకే, అక్కడ ఎందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి? అంత హంగామాతో అంత పెద్ద ర్యాలీగా మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? దీన్ని మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే? మేడం ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ నేను మీకు ముగ్గురం డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ముగ్గురం ఉద్యమకారులుగా ఉన్నాం ఇక్కడ. అవును, తెలంగాణ ఎట్లొచ్చిందండి చెప్పండి? తెలంగాణ అందరూ కలిసి పోరాడితే వచ్చింది. 1200 మంది విద్యార్థుల బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది, అవునా? దానికి నాయకత్వం వహించిన దాంట్లో కేసీఆర్ గారు ముందున్నారు, జేఏసీ ఉన్నది, కోదండరామ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అటు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, పెప్పర్ స్ప్రే కూడా, ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అవును, మరి ఒక కేసీఆర్ సారే నేను తెలంగాణ తెచ్చినా, నేను ఒక్కనే తెచ్చినా అని ఎట్లా అన్నారు? తర్వాత ఇప్పుడు పార్లమెంట్ హౌస్ లో అంతమంది అంటే బీజేపీ సపోర్ట్ లేకుండానే తెలంగాణ బిల్లు పాస్ అయిందా అండి? ఇలా తెలంగాణ యొక్క దేవత సోనియమ్మ అంటున్నారు, మరి దాన్ని ఏమంటారు అంటే వ్యక్తి పూజ అన్నారా దాన్ని? తర్వాత నిజాం కాలంలో, రజాకార్ల కాలంలో మన ఇంటి ఆడపడుచులను వ్యవస్థలను చేసి బతుకమ్మ ఆడిపించిన రోజులు లేవా అండి రజాకారులు? అప్పుడు బతుకమ్మ లేదా? కవితకు వచ్చినాకనే బతుకమ్మ వచ్చిందా? కవితకు వచ్చినాకనే 11 కోట్లు, 21 కోట్లు, 101 కోట్లు ఇచ్చే బతుకమ్మలకు స్టార్ట్ చేసారు. అంటే వాళ్ళు అంటే ఓన్లీ టిఆర్ఎస్ వచ్చినాక బతుకమ్మ అనేది ఉన్నదా? అంతకుముందు బతుకమ్మ లేదా? ఇక్కడ అది కాదండి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు జెండాలు పెట్టిర్రు, అది పార్టీ పరంగా పెట్టిండ్రు. దానికి నీకు ఎక్కడన్నా రామ మందిరం చుట్టూ కానివ్వండి, రామ మందిరం దగ్గర కానివ్వండి, ఒక్క బీజేపీ జెండా కనబడితే నాకు చూపియండి. ఇప్పుడు వాళ్ళు ర్యాలీకి వస్తారు, ఒక చోటి నుంచి ఒక చోటికి ర్యాలీకి వచ్చినప్పుడు కార్యకర్తలు జమ అయ్యి అక్కడ జెండాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా బేగంపేటలో సారు నరేంద్ర మోడీ గారు దిగి ఇంకో చోటికి పోతుంటే కూడా జెండాలు పెడతాం, జెండాలు పెట్టి వెల్కమ్ చేస్తాం.
దానికి దీనికి సంబంధం లేదండి. జెండాలు ఎట్లా పెట్టిరు. ఇంకొకటి రామ మందిర నిర్మాణానికి ఏం చేసిండ్రు, ఒక గవర్నమెంట్ తలుచుకుంటే పైసలు ఇవ్వలేదా అండి? ఇవ్వచ్చు కదా. అట్లా కాదు, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతోనే దాన్ని ప్రజల దగ్గర నుంచి చందాలు తీసుకోవాలని ఒక రామతీర్థ ట్రస్ట్ తయారు చేసి ప్రతి ఒక్కరు రూపాయి ఇచ్చినా మంచిదే, ఎవరిని ఫోర్స్ చేయలేదు. మీరు ఇప్పుడు ఇందాక మహేష్ భాయ్ అన్నాడు, నేను అప్రిషియేట్ చేస్తా, నాకు ఉన్నారు ఫ్రెండ్స్, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నిన్న 25th రోజు మేము చేసుకున్నాం, క్రిస్మస్ రోజు చేసుకున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం? మేము ఒకటి ఇప్పటికి కూడా ఎప్పుడైనా మేము చెప్తాం, మేము తీవ్రవాదులకు వ్యతిరేకం, తీవ్రవాదులను ఎంకరేజ్ చేసే వాళ్ళకు వ్యతిరేకం, తీవ్రవాదులను ఎంకరేజ్ చేసే పార్టీలకు వ్యతిరేకం, తర్వాత హిందూయిజం మీద దాడి చేసే ఏ మతమైనా వ్యతిరేకం. ఇప్పుడు వీరు అన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే అందరం బొట్టు పెట్టుకుంటామండి, అందరం పెట్టుకుంటాం. వీళ్ళే ఈ మన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఆ మసీదులో పోయి టోపీ పెట్టుకున్నారు కదా. ఇలా నేను అయ్యప్ప దీక్షలో ఉన్నా, రంజాన్ వస్తే ఇఫ్తార్ విందులు వస్తారు కదండి, ఒక అయ్యప్పకు ఒక పూట భోజనం పెట్టవండి, వాళ్ళని పిలిచి నేను తీసుకుపోతా, ఒక 1000 మంది అయ్యప్పని నేను తీసుకుపోతా, మసీదుల గురించి ఒక రోజు భోజనం పెట్టవానండి. అవుతున్నాయి కదా కొన్ని చోట్ల, అట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇంపాసిబుల్ అండి, అదే చెప్తున్నా. ఒకటో 2 అవుతాయండి. ఏమంటుంది ఏంటంటే 98% నాయకులు ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు వాళ్ళు 98% ఎందుకు ఇవ్వరు? ఒకరు ఇద్దరు. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇప్పుడు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నా. ఇప్పుడు నా ప్రతి పండుగకు మీకు గుర్తుందా అండి, మీ TV9 లోనే అలీ అని ఉండే. ఈ రోజు వరకు కూడా ఫస్ట్ మెసేజ్ నాకు ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఏ పండుగ కూడా నాకు ఆయన దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. నాకు అట్లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదండి. ఇప్పుడు నాకు అంటే బయట కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత విజ్ చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారండి, నేను అడగలేదు. మా దగ్గర రండి, మేము ఇస్తాము. అయితే సో శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక అబ్జెక్షన్ కూడా మహేష్ గారు అడిగింది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రామదాసు భద్రాచలం అక్కడికి అది ఎలా కంపేర్ చేశారో మోదీని అయోధ్యకి కంపేర్ చేయడం అబ్జెక్షన్బుల్ అనిపించట్లేదా? నేను ఏమంటున్నాను మేడం, ఇప్పుడు తెలంగాణ తల్లి, తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి స్టేడియం అని ఎట్లా అంటున్నారు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు, తెలంగాణ జాతిపిత అంటలేరు. మీరు అనుకున్నప్పుడు మేము అనుకోవడం తప్పే ఉన్నది. మీరు అనుకోండి, నరేంద్ర మోడీ గారు నచ్చకపోతే మీరు అనుకోండి, మేము అనుకుంటాం. ఒక నిమిషం కానీ రాజ్యాంగంలో దాన్ని పాస్ చేయలేదు కదా మేమైతే. నేను అనుకోవడం తప్పే ఉన్నది. సో మహేష్ గారు, ఏం తప్పు ఉంది అందులో? నేనేమంటానంటే కొన్ని కూలంకుషంగా, ఒకటి నాడు రామదాసు గనక ఫౌండేషన్ వేసి టెంపుల్ కడితే ఒకవేళ ఆ క్రెడిట్ ఏదైనా పోవాలనుకుంటే ఫౌండేషన్ వేసింది రాజీవ్ గాంధీ గారు. సో ఒకవేళ అట్లా చెప్పాలనుకుంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు మీకైతే గుర్తుండే ఉంటుంది. మీరు ఇంత చెప్తున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ హోదాలో రామ్ మందిర్ కోసం శిలాన్యాస్ చేసిన విషయం అయితే మీకు గుర్తుండే ఉంటది. తర్వాత అది కోర్టుకు పోయింది, అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అది పెండింగ్ పడిపోయింది. నేనేమంటున్నా, వాళ్ళు అట్లా అనుకుంటే ఒకవేళ ఫౌండేషన్ వచ్చిన వాళ్ళే రామదాస్ అంటే రాజీవ్ గాంధీ రామదాస్ అని మీ నోటి నుంచే చెప్పండి, వినే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంతే. ఎంతసేపు మీరు మాట్లాడారు కదా, వినండి ఒక్క నిమిషం. తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి సోనియా గాంధీ, తెలంగాణ కోసం అందరూ పోరాటం చేస్తే తెలంగాణ వస్తే సోనియా గాంధీ ఎట్లా అవుతారని అన్నారు. తెలంగాణ కోసము పోరాటం 1969 నుంచి ఉంది, మలిదేశోద్యమం 96 నుంచి ఉంది, ఆ తర్వాత 2009 నుంచి ఉంది. మీరు 96లో కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసి 2000 సంవత్సరంలో ఉత్తరాంచల్, మిగతా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తెలంగాణను మర్చిపోయిండ్రు బీజేపీ? మీరు ఆ రోజు ఇచ్చుంటే మిమ్మల్ని అంటుండ్రు కావచ్చు. మీ హయాంలో ఇచ్చే అవకాశం ఉండి 3 రాష్ట్రాలు ఇచ్చి ఇక్కడ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చి తప్పినోళ్ళు మీరు. మిమ్మల్ని ఎట్లా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు, గుర్తుపెట్టుకుంటారు? కష్టమైన పక్క రాష్ట్రంలో మేము కోల్పోయినా మా పార్టీ తూడ్చిపెట్టుకుపోయింది, ఆ విషయం మాకు తెలిసి కూడా త్యాగం చేసి ఇచ్చింది కాబట్టి ఆమె త్యాగమూర్తి ఒక తల్లిలాగా నిలబడిపోయింది తెలంగాణ ప్రజల మనసుల్లో. అదే విషయాన్ని చెప్తున్నాం. మోడీ గారు చేసిన త్యాగం ఏంది? శిలాన్యాస్ చేసింది రాజీవ్ గాంధీ గారు. తర్వాత కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కోర్టు జడ్జిమెంట్లో మోడీ గారు ఇప్పించారా కోర్టు జడ్జిమెంట్? సుప్రీంకోర్టు కోర్టు జడ్జిమెంట్ ఏమైనా మోడీ గారు ఇప్పించారా? మళ్ళీ అదే అంటారు, రాయల ముందు నుంచి కొట్లాడుతారు కదా. కోర్టు తీర్పు ఏమైనా మోడీ గారు రాపిచ్చారని మీరు ఏమైనా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటే మేము కూడా ఎన్లైటన్ అవుతాము.
అంతే కదా. కోర్టు ఇచ్చిన తీర్పు వినండి. మోడీ గారిది ఇంట్లో క్రెడిట్ ఏముంది? అయితే శిలాన్యాస చేసిన ఆద్యుడు ఎవరైనా ఉంటే అది రాజీవ్ గాంధీ గారు. క్రెడిట్ పోతే ఆయనకి ఇవ్వాలి. లేదు, ఆ ట్రస్ట్ పోరాటం చేసింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో మోడీ గారిది భజన ఏంటి? మీరు భజన చేసుకోవచ్చు కాక, నేను అనేది ఏంటంటే ఎంత దాకా పోయింది భజన అంటే రాముడి కంటే ఈయనే గొప్పోడు అనే స్థాయిలో భజన చేసే కార్యక్రమాన్ని బయటకు వచ్చింది కదా శ్రీనివాస్ గారు. రాముడు బాలరాముడు పట్టుకొని పోతున్నారంట. ఇంతకంటే ఇది ఛాయ్ అమ్మిన లెక్కన ఉంది. ఆయన ఛాయ్ అమ్మింది లేదు, ఈ రోజు రాముని తీసుకుపోయింది లేదు. నేనేమంటున్నా, జనాల్ని రేపు ఇదంతా ఎందుకు, ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే రేపు పొద్దున రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హిందూ మతస్థుల ఓట్లను పోలరైజ్ చేయాలని ఒక దురాశ వాళ్ళకున్నది. బట్ అంత అమాయకంగా హిందువులు లేరంటున్నాను నేను. ఒకవేళ అట్లనే అనుకుంటే తెలంగాణలో కూడా హిందువులు ఉన్నారు కదా. ఒక ఓల్డ్ సిటీని పక్క పెడితే మిగతా అన్ని పాకెట్స్లో హిందువులు ఉన్నారు. ఎందుకు హిందువులు వాళ్ళని ఆదరించలేదు మొన్నటి ఎలక్షన్లో తెలంగాణలో? సో నేనేమంటున్నా, హిందువులు ఏదో వీళ్ళే చెప్పే మాయ మాటలకు, ఈ గ్రాఫిక్ ఫోటోలకు రాముడు చిన్నపిల్లగాడు లాగుండి మోడీ ఆకాశం అంతుండి చిటికనేలు పట్టుకొని నడిపించకపోతున్నాడట. ఇది ఎంతవరకు హిందువులను వీళ్ళు హిందూ మనోభిప్రాయాలు ఇప్పుడు దెబ్బతినవా? హిందువుల మనోభిప్రాయాలు అసలు దెబ్బతినవా? రాముని కంటే గొప్పోడా మోడీ గారు? రాముని కంటే పెద్ద విగ్రహంలో మోడీ గారిని చూడాలా? రామ మందిరం ఎత్తుతోని మోడీ కటౌట్లు పెడుతుంటే కార్యక్రమేమో రాముడికి కార్యక్రమం చేస్తున్నాం, రాముని ప్రాణప్రతిష్ఠ చేసి మొత్తం యజ్ఞయాగాలన్నీ చేసి ఒక శాస్త్రోక్తంగా హిందువులుగా మనందరం నమ్మే శాస్త్రోక్తంగా అక్కడ పూజలు జరుగుతూ ఉంటే మోడీ గారి కటౌట్లు ఎందుకండి? రాముని కటౌట్లు కదా ఉండాలి. సో ఈ రకంగా ఇది ఏంటంటే మీరు దీన్ని పొలిటికలైజ్ చేసే ఆలోచన ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. మేమే కాదు, ఏ హిందువు కూడా మోడీ రాముని కంటే గొప్పోడని చూపించే ఒక పిచ్చి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని ఏ హిందువు కూడా అర్చించడని చెప్తున్నాను. ఇక భోజనాలు వాళ్ళు పెట్టలే, ఇవన్నీ ఏంటంటే భోజనాలు ఎవరు పెడతారనేది వాళ్ళ ఇంట్రెస్ట్. మేము అప్పుడు భోజనాలు ఇఫ్తార్ అప్పుడు పెట్టిండ్రు, ఇప్పుడు పడి పూజలు అప్పుడు భోజనాలు పెడతలేరా? అయ్యప్ప స్వాములకు భోజనాలు మా మంత్రులు దాదాపు అందరూ అయ్యప్ప స్వాములకు భోజనాలు పెట్టిన వాళ్ళే. మీరు కావాలంటే తీయండి. అంటే మీ మంత్రుల గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. నేను అన్నది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మీరు టోపీలు పెట్టుకొని పోతారో వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు ఇప్పుడు సేమ్ మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు ఎందుకంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నాను నేను. అది దీనికేం సంబంధం? మీరెవరు అడగడానికి? ఫస్ట్ మీకు ఏమైనా టేకా ఇచ్చిందా? ఫత్వా జారీ అంటే మీకైనా కాదు మీకైనా రాసిచ్చిరా? కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చిందా? మీరేం మాట్లాడాలని? మా మతం గురించి మేము మాట్లాడుకుంటాం. మేము కాదా మతస్థులం అంటున్నా. మరి మిగతా ఇప్పుడు బీజేపీలు కాని వాళ్ళందరూ హిందువులు కాదా? ఎట్లా బీజేపీలో సభ్యత్వం లేక మోడీ గారు వెనుక భజన చేయకపోతే వాళ్ళు హిందువులు కాదా? ఎట్లా మీ దృష్టిలో? మీరు చెప్పింది మీకు అర్థమైతలేదు. మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ వెనక నడవకపోతే మీ పాటలకు ట్యూన్స్ కి డాన్స్ చేయకపోతే మీకు తందన అనకపోతే మీకు భజన చేయకపోతే హిందువులు గారా? మిగతా వాళ్ళు ఎవరు? వేరే పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు గారా? నేనేం చెప్తున్నా, హిందువులు బంధువులు అన్నది ఎవరు? అందరు తెలుసు. అదే అన్నందుకే బండి సంజయ్ గారు గెలిచి ఇంతకు వచ్చింది కదా. వాళ్ళు రియలైజ్ అయి ఉండాలి ఈ పార్టీకి. మాది మేము ప్రమోట్ చేసుకుంటున్నాం, మేము ప్రమోట్ చేసుకోవడం తప్పు లేదు. నీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేయి, కానీ దేవుని పేరును వాడుకొని దేవుని పేరును బజార్లో మార్కెట్ లో పెట్టకంటున్నా. నేను అంటున్నది దేవుని పేరుతో రాజకీయం చేయకు, మిగతా ఏదైనా చేయి. నువ్వు అడుగు, మేము ఉద్యోగాలు ఇస్తాన్నాం ఇయ్యలేదు అయినా మా కోట్లు వేయండి అని అడుగు. ధరలు స్థిరీకరిస్తామన్నాం, ఈ స్థిరీకరించలేకపోయినా అయినా మా కోట్లు వేయమని అడుగు. 62 రూపాయలు ఉన్న డాలర్ 83 రూపాయలకు పడిపోయింది, అయినా మా కోట్లు వేయమని అడుగు. లేదు పెట్రోల్ 67 రూపాయలకు దొరికేది 109 రూపాయలకు అమ్ముతున్నాం, అయినా మా కోట్లు వేయమని అడుగు. ఒకవేళ ప్రజలు నమ్మి ఓట్లేస్తే 2013 పెట్రోల్ ఓట్లు వేయించుకో. కానీ ఇట్లా దేవుని మందిరం నువ్వు కట్టినావు, దేవుని మందిరం మోడీ కట్టిండా? శ్రీనివాస్ గారు ఇక్కడ కీలకంగా హిందుత్వం అంటే బీజేపీ అంటే హిందుత్వం అనేటువంటి వాదంతో పాటుగా అది ఎవరిచ్చింది మైనారిటీ మోర్చా కూడా ఉంది మా దగ్గర. బీజేపీలో మైనారిటీ మోర్చా కూడా అందులో వాళ్ళు కూడా భాగస్వాములే. మేము ఇందాక చెప్పిన మేము ఎవరైతే మా మతానికి వ్యతిరేకం వాళ్ళకి వ్యతిరేకం, ఎవరైతే ఉగ్రవాదులకు వాళ్ళకి వ్యతిరేకం. అయితే
ఇక దేవుని మందిరం సందర్భంగా మేము వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి అందరిని వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానించు. అది హిందుత్వం అంటే సమైక్య ఏమంటారు ఒక సమాజికంలో ఉన్న అందరము సమైక్య భావం అనే ఒక దీన్ని దాని ఎగ్జాక్ట్ ఆ వర్డ్ నాకు ఎగ్జాక్ట్ చెప్పలేదు. లౌకికవాదం వేరు, మళ్ళీ అందరూ సమానం అనేది. బట్ హిందువులో కూడా ఇది సమైక్య జీవనం అంటారు. కుటుంబము సమైక్య జీవనం అంటారు. మీరు వాళ్ళందరినీ ఆహ్వానించేది పోయి వాళ్ళు మాకొద్దు వీళ్ళు మాకొద్దు వాళ్ళను శత్రువులుగా చూపించి ఇటు ఓటు బ్యాంక్ పోలరైజ్ చేసుకునే ఈ రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు కాబట్టి ఇంకేం చెప్పండి. మీకు ఒకటి అర్థమైతలేదు, మేము ఎవ్వరిని వద్దలేదు, మేము ఒకటి చెప్పినాం. మీ ఇప్పుడు ఎవరైనా భయ్యా మీరున్నారు, మీ ఇంట్లో గాని నా ఇంట్లో గాని మనకు ప్రాబ్లం వచ్చే వరకు మనం ఎవరిని జోలికి పోము. మనకు ప్రాబ్లం వచ్చిన రోజు మనం సో ఇప్పుడు ప్రాబ్లం ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎక్కడ నుండి మీకు తెలియదండి. అది మోడీ గారు దిగిపోయే రోజు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇది కొత్త నాటకం. ఇది రాసి పెట్టుకోండి. ఈ రోజు మన డిబేట్ మళ్ళా తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇంతకన్నా పెద్ద మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ ఇదే మీటింగ్ ఇది ముగ్గురు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి మీదనో సంక్షేమం మీదనో చేసిన పరిపాలన మీదనో ఓట్లు అడగాలి. దేవుణ్ణి ముంగట పెట్టి వెనకాల ఓట్ల కోసం దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేయొద్దని చెప్తున్నాము మేము. అసలు మీరు అన్నారు కదా జనవరి 22 తర్వాత ఎలక్షన్ల ప్రచారానికి పోయేటప్పుడు ఇది గనక మా ఎజెండాలో ముందు ఉంటే మీరు అప్పుడు మన అడగండి. ఇప్పుడు కాదు అడిగేది, ప్రచారం మస్తు జరుగుతుంది. ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ కూడా మీరు జరిగింది యాదాద్రి టెంపుల్ ను డెవలప్ చేసారు, మేము దాన్ని వ్యతిరేకించినాం ఏమన్నా? ఎన్నికల ప్రచారంలో ఇది ప్రతిసారి పదే వస్తుంది కదా. అయోధ్య తర్వాత కాశీ మధుర బాకీ హై అనేటువంటి ఒక నినాదం కూడా ఉంటుంది కదా. అయోధ్యను సాధించాము, మేము పునర్నిర్మించాము, నెక్స్ట్ కాశీ మధుర అనే మా దృష్టి ఇంకా వాటి మీదే ఫోకస్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు కదా. ఒక్కటి కాదు మేడం, కాశీ మధుర అని కాదు, నేను చెప్తా రాసుకోండి. వేములవాడ అయినా శ్రీశైలం అయినా కానీ కాళహస్తి అయినా తిరుపతి అయినా అన్నిటి మీద ఎక్కడన్నా దాడి జరుగుతుందా అన్న కానీ ఎక్కడున్నా డెవలప్మెంట్ చేయడానికి. దాడి జరిగితే వేరు స్వామి, నువ్వు డెవలప్మెంట్ కు ఫండ్స్ తీసుకురా. నువ్వు మంచి గుర్తు చేసినావు. మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మా కరీంనగర్ జిల్లా అందరికి ఇంటింటికి దైవము. అక్కడ ఎంపీగా ఉన్న మీ నాయకుడు బండి సంజయ్ గారు సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. ₹1 దానికైనా అభివృద్ధి నిధులు తీసుకొచ్చిండా? మీరు దేవాలయాలను అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే ఆ తర్వాత ఏదైనా మాట్లాడొచ్చు. రాజకీయాల కోసం ఇప్పుడే అర్థమైంది కదా. మీ ఏమంటుండు, అభివృద్ధికి రూపాయి నిధులు తేలేదు, సిట్టింగ్ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంటది, ఇప్పుడు రేపొద్దున దాడి జరిగి తూరుకొస్తారట. దాడి ఎవడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? మీరు సృష్టిస్తారు ఇట్లా ఒక అభూత కల్పన, లేని శత్రువును ఉన్నట్టుగా చూపించి ఈరోజు ఓట్లు దండుకునే కార్యక్రమం జరుగుతుంది. కానీ ప్రజలంతా అమాయకంగా లేరు, ప్రజలు చాలా మార్పు చెందిండ్రు. మీరు సరే మీరేదో రాముని కంటే మోడీ గొప్పవాడని చెప్పుకునేంత స్థాయికి ఒక మూర్ఖంగా ఎవరు హర్షిస్తారు చెప్పండి ప్రజానికం? రాముని కన్నా మోడీ గొప్పవాడని ఎవరు చెప్పలేదు. ఎవరు ఆ గ్రాఫిక్ చేసిన వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారా? అరే కదా భజన పర్లే కదా. అరే అది కాదు భయ్యా, ఇప్పుడు ఒక్కడి చేసినందుకు మొత్తం బీజేపీ అయిపోతుందా? ఇప్పుడు దాన్ని అట్లా కాదండి. ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్ అప్పుడు ఎన్నో రకాల మీమ్స్ చేసి పంపించారు. అది ఎవరో ఒకరు చేసినందుకు అది ఏ పార్టీ అయినా, టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీకి అయినా కానీ ఒక్క వ్యక్తి చేసిన దానికి మొత్తం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఏమన్నా అంటే ఇప్పుడు చేసి వదిలేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు ఎట్లా? అఫీషియల్ హ్యాండిల్ ఉందా? నరేంద్ర మోడీ గారి అఫీషియల్ హ్యాండిల్ ఉందా? లేదా కిషన్ రెడ్డి హ్యాండిల్ ఉందా? బండి సంజయ్ హ్యాండిల్ ఉందా? అమిత్ షా హ్యాండిల్ ఉందా? వాళ్ళు ఏమైనా పెట్టారు ఇట్లాంటివన్నీ? ఎవరు ఊహించుకుంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు. దానికి ఒకటి మేము కూడా చెప్తాం ఏంటంటే అట్లాంటివి చేయడం తప్పు, అట్లాంటివి చేయకూడదని కార్యకర్తలు కూడా చెప్తాం. అత్యుత్సాహం ఎవరో ఒకటి చేసిన దానికి ప్రతి ఒక్కరు బాధ్యులు అవుతారు దానికి. అయితే మన ఒక సాంగ్ వచ్చిందండి, ఒక సాంగ్ వచ్చింది, వచ్చిన దాన్ని ఏం చేశారు అన్ని పార్టీలు దాన్ని ఉల్టా సాంగ్ చేసి దాన్ని వైరల్ చేశారు. రామక్క పాటనా? అవును కదా. అది ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కార్యకర్త కేసీఆర్ గారి ప్రేమతో రాయించుకున్నారు, పాడుకున్నారు. దాన్ని అందరు ప్రతి ఒక్కరు మీమ్స్ చేసారు. దాన్ని చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా? ఫస్ట్ దాన్ని చేసిందే కాంగ్రెస్ వాళ్ళు.
మరి ఏమంటారు అది ఇప్పుడు దేవుని రామునికి ముడి పెడుతున్నారా మీరు? రాములక్క పాటని రామునితో ముడి, ఒక్క నిమిషం అన్నమాట, రాములక్క పాటని రామునితో ముడి పెడుతున్నారా? ఒక కార్యకర్త చేసినందుకు మీకు వచ్చిందా? కార్యకర్త నేనేమంటున్నా, దట్ షోస్ యువర్ యాటిట్యూడ్ మ్యాన్. మీ పార్టీ యొక్క లైన్ అర్థమవుతుంది ఏంటంటే మాకు రాముడు కంటే మా మోడీయే గొప్ప అనే ఒక వైఖరి కనబడుతుంది, ఆ పిచ్చి కనబడుతుంది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాము. అది రాకపోతే మాకేమొచ్చింది సమస్య? ఇప్పుడు రామ మందిరం అనేది పవిత్ర స్థలం, దాన్ని మనం అందరం గౌరవించాలి. మీరైనా నేనైనా ఒప్పుకుంటారు కదా? అక్కడ రాజకీయ పార్టీ జెండాలు ఏందండి? అంటున్నా నేను. హూ ఇస్ మోడీ? అయితే మోడీ ఎవరు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది హిందువుల కళ అని అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని ఓట్ల రూపంలో బీజేపీ టర్న్అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, సెంటిమెంట్ ని ప్రతిసారి వాడుకుంటుంది అనేది కూడా వినిపిస్తోంది కదా, ఒక ఆరోపణ అయితే ఉంది కదా మీ మీద. అవునండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోరా ఇంకా అయోధ్య నిర్మాణానికి సంబంధించి? దేనికోసది దీని మళ్ళీ క్యాంపెయిన్ లో రాదు ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ అయిందండి. అక్కడ అంత పెద్ద ఓటింగ్లు జెండాలు కట్టి ఇక ఇది మాదే, దేవుడే మావోడు, మిగతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి, మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేనే వస్తానని చెప్తున్నారు. 100% వస్తారు. ఓకే, అది దేనికోసం తెలుసా అండి? ఇవాళ 10 ఏళ్లలో ఒక్క స్కామ్ చూపించండి. 20 లక్షల కోట్లు మారిషస్ నుంచి వచ్చినాయి, ఆదానికి ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, సెబీని ఇన్వెస్టిగేట్ చేయమంటే సస్పెండ్ చేస్తున్నారు, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసులో ఏమైంది? కోర్టు కొట్టేసింది కదా మమ్మల్ని, పార్టీ మమ్మల్ని అధికారంలోకి రాకుండా చేయడానికి మీరు ఉపయోగించుకున్నారు దాన్ని, కోర్టే కొట్టేసింది కదా. ఆ రోజు మొబైల్ డేటాలో ఒక 1 GB రీఛార్జ్ చేసుకోవాలంటే ఎంత ఉంది, ఇవాళ మొబైల్ ఎంత ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది? 2G స్పెక్ట్రమ్ కి వచ్చిన రెవెన్యూ వచ్చిందా? నువ్వు 5G వేలం వేస్తే ఎవరికి ఇచ్చినావు? అమ్మాయి కట్టబెట్టినారు. సోదరా ఇట్లా మాట్లాడితే ఎట్లా? మొత్తం ఇప్పుడు మళ్ళా పోతే మరి నేను స్టేట్ గా అడుగుతున్నా, నువ్వు స్కాములు జరగలే అన్నావు కదా, నేను స్టేట్ గా అడుగుతున్నా. అదానీ కంపెనీలో 20 లక్షల కోట్లు అంటే ప్రపంచ కుబేర్ల లిస్ట్ లో 587వ స్థానంలో ఉన్నాడు. మీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి స్థానానికి వచ్చిండు. ఆ మ్యాజిక్ ఎవరో కవిత గారికో, నాకో, బాలరాజు అన్నకో, ఇంకా మా సోదరులందరికి చెప్తే మనందరం కోటీశ్వర్లు అయిపోతాం కదా, అది చెప్పమని అడుగుతున్నాము. 20 లక్షల కోట్లు ఎట్ల నుంచి వచ్చినాయి, ఎక్కడివి? సెబీని ఇన్వెస్టిగేట్ చేపించే దమ్ముందా మీకు? లేదు. అది మేము రేపు మేము అధికారంలోకి వచ్చిన దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇదేందని అడిగితే ప్రశ్నిస్తే 100 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి గెంటేస్తున్నారు సస్పెన్షన్ పేరు మీద. ఏంది ఇది? అవినీతి జరగలేదని చెప్పదలుచుకున్నారా మీరు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు. మోడీ గారు ఆ ప్రభుత్వం నడుస్తున్న తీరట్లుంది. మొత్తం పైనుంచి కిందాక అదాని అంబానీలకి దేశాన్ని తాకట్టు పెట్టి లాస్ట్ రైతులను కూడా వదలలేదు మీరు. రైతుల పేరు వాళ్ళ కట్టబెట్టడానికి, దేశంలో రైతుల తలకాయలని అదాని అంబానీలకు కట్టబెట్టడానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి జాతికి క్షమాపణ చెప్పే రోజు వచ్చింది. ఇంకా మీకు అవినీతి చేయలేదని చెప్పుకుంటున్నా. ఏంది ఇది? అంటే వచ్చింది రఫేల్ స్కీమ్ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యల్లా ఒక జత బూట్లు కొంటే 6,000 జత బూట్లు కొన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇలా ప్రతి ఒక్క సోల్జర్ కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మంచిగా మాట్లాడినరు, సోల్జర్ల గురించి చాలా కన్సర్న్ తో మాట్లాడారు. ఐ అప్రిషియేట్ ఇట్. మీరు యువర్ లర్న్డ్ పర్సన్. మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. మేడం కాగ్ సబ్మిటెడ్ రిపోర్ట్. ఆగసినా మీరు మాట్లాడారు కదా, కాగ్ సబ్మిటెడ్ రిపోర్ట్ -45 degrees లో పనిచేసే, సియాచిన్ బోర్డర్ లో పనిచేసే, సియాచిన్ లైన్ మీద పనిచేసే వాళ్ళకి నాసి రకమైన బూట్లు సప్లై చేస్తుంది ఈ మోడీ ప్రభుత్వాన్ని కాగ్ తూర్పారబట్టింది. నువ్వు గూగుల్లో కొట్టి చదువు, మీరు కూడా చదవచ్చు. ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. మీరు ఎందుకండి ఇవన్నీ మాట్లాడతారు? రాజకీయాల కోసం సైనికుల మీద దాడులు, సైనికుల మీద జరిగే దాడులను రాజకీయాలకు వాడుకోవడం, దేశంలో ఉన్న సెంటిమెంట్లను రాజకీయాలకు వాడుకోవడం, ఇంత దిగజాడు రాజకీయాలు చేస్తూ అవినీతి 20 లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయిన నీ ప్రభుత్వం విచారణ జరిపించే దమ్ము లేదు. ఎన్నికలకు ముందు ఇలాంటి అంశాలు తెర మీదకి బీజేపీ తీసుకొస్తుంది. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, పుల్వామా అటాకులు, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయి అనేది. ఇప్పుడు లేటెస్ట్ గా రామ మందిరం ఇవన్నీ పార్లమెంట్ మీద అటాక్ 2003 లో వాళ్ళ హయాంలో జరిగింది, మళ్ళీ 23 వాళ్ళ హయాంలోనే జరిగింది. బీజేపీ నేనేమంటా, ఒక్క నిమిషం, మీరు ఇది కూడా చెప్పారు కానీ మీరే చెప్పాలి సమాధానం.
2003లో పార్లమెంట్ లో అటాక్ చేయింది వాళ్ళ ప్రభుత్వమే. 2023లో పార్లమెంట్ లో ఆగంతుకులు వచ్చి వాళ్ళు అది కొత్త పార్లమెంట్ భవనం, కొత్త పార్లమెంట్ భవనం అంత సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి. అట్లాంటి భవనంలో మీరు వాడు రెఫర్ చేసింది మీ ఎంపీ కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? సో బాలరాజు గారు మీకు కూడా ఏమైనా డౌట్లు ఉన్నాయా శ్రీనివాస్ గారిని అడగడానికి? ఇప్పుడు మేడం నేను ఏమంటున్నంటే ఆయనని అడగడం కాదు, వాళ్ళ మొత్తం వ్యవస్థ కరప్టెడ్ అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు ఏంటి పాపం భారతదేశ రాజకీయాల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పేదవాడి యొక్క స్థితిగతుల మీద, పేదవాడి యొక్క జీవన విధానం మీద, నిరుద్యోగం మీద, విద్యార్థి ఇన్ని ఉద్యోగాల మీద చర్చ జరగాలి. కానీ ఇలా హిందుత్వం మీద, అదేవిధంగా 370 ఆర్టికల్ మీద, అంటే ప్రతిసారి చూడండి మీరు, ఇప్పుడే కాదు, కార్గిల్ యుద్ధంతో ఒక ఎలక్షన్ గెలిచినారు, పుల్వామా దాడులతో ఒక ఎలక్షన్ గెలిచినారు, రఫేల్ యుద్ధ విమానాల్లో జరిగిందని చెప్పి దాంతో జరుగుతున్నారు. ఇవాళ రేపు రామ మందిరం పెడితే ఒక ఎలక్షన్ గెలవాలని చూస్తూ ఉన్నారు. అంటే రామ మందిర నిర్మాణం అనేది ఆ దేశంలో ఉన్నటువంటి ఒక భావజాలానికి అనుకూలంగా జరుగుతున్నటువంటి మందిర నిర్మాణమే తప్ప ఈ దేశంలో నిరుద్యోగం ఏమన్నా నివారించిరా భారతీయ జనతా పార్టీ మాట్లాడమని చెప్పండి. ఈ దేశంలో అండర్ ఇండెక్స్ చూస్తే మేడం 116 దేశాలు ప్రపంచవ్యాప్తంగా నివేదిక ఇస్తే 116 దేశాల్లో అండర్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 101వ స్థానం అండి. అంగర్ ఇండెక్స్ లో అంటే ఆకలి సూచికలో మన యొక్క స్థానము 101 స్థానం, 116 దేశాలు పోటీ పడితే మరి ఆకలి సూచికలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఈ ఆకలి సూచికను చూసి మీరు ఎలక్షన్లో ఓట్లు అడుగుతారా? లేకపోతే 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తాం ఏలేకపోయిన ఓట్లు అడుగుతారా? లేదు పేదవాడు ఎట్లన్నా చావని, పేదవాడు ఎట చచ్చినా ఏం లేదు, రైతులు ఎట చచ్చిపోయినా లేదు, 3 నల్ల చట్టాలు తీసుకొస్తాం, మేము అమలు చేస్తామని చెప్పేసి మీకు కర్రు కాల్చి వాత పెడతానంటే మరి క్షమాపణ పేరుతోటి మేము ఓట్లాడుతామని వస్తారా? లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం, అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పినాం, ఆ నల్లధనాన్ని 15 లక్షల రూపాయల అకౌంట్లో వేయలేకమని చెప్పేసి ఓట్లాడుతారు మీరు చెప్పండి. అదేవిధంగా మేడం ఇంకోటి పేదవాడికి ఇచ్చేటువంటి ఏదైతే పథకాలను ఉచితాలని చెప్పేసి, రేవడీలని చెప్పేసి వాళ్ళని పేదవాడిని నువ్వు అవహేళన చేసి ఇవాళ ఎవరైతే ఉన్నత శ్రీమంతులు ఎవరైతే ఉన్నారో, చోక్సి ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు, భారతదేశ ప్రజా సమాజం చూస్తూ ఉంది, విజయమాలి ఎక్కడ నివసిస్తున్నారో భారతదేశ సమాజం చూస్తూ ఉంది. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలు ఉన్నత వర్గాలకు మాఫీ చేసినాం కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఓటేం చెప్తారా? ఇవాళ కర్ణాటక ఎలక్షన్ జరిగేటప్పుడు మీరు తినే తిండి మీద, కట్టే బట్ట మీద ఆంక్షలు పెట్టి ఆ ఆంక్షలకి అనుకూలంగా ఉన్నోలే భారతదేశం ఉండాలి, అటువంటి రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ మాకు ఓటేయమని చెప్పి మీరు అడుగుతారా? మేము లేదు రైతులు ఎవరైతే ఆందోళన చేస్తా ఉన్నారో 700 రోజులు నుండి 700 రోజులు సంవత్సరం పాటు ఆందోళన చేస్తే 700 మంది రైతులు చచ్చిపోయారు. చచ్చిపోతున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో అజయ్ మిశ్రా అనే మీ కేంద్ర మంత్రి ఒక రైతు మీ కాళ్ళ మీద తీసుకెళ్లి కాళ్ళు ఎరగొట్టినాం, మేము గట్టినే పరిపాలన చేస్తామని ఓట్లాడుతారు చెప్పండి. మేడం నేను ఏమంటున్నానంటే, మేడం ఎలక్షన్లు వచ్చినంటే 370 గుర్తు కాదు, ఎలక్షన్లు వచ్చినాయంటే రామ మందిరం గుర్తు కాదు, ఎలక్షన్లు వచ్చినంటే జాతీయవాదం పేరుతో హిందుత్వం గుర్తు కాదు. ఎలక్షన్లు వచ్చినాయంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజం యొక్క స్థితిగతులు ఏం మారాయో భారతీయ జనతా పార్టీ ఆ ఎజెండాతో ముందుకు పోతే మేము వెల్కమ్ చేస్తాం. కానీ రాజకీయాల పేరు ఎందుకంటే ఈ కార్గిల్ యుద్ధంతో ఎలక్షన్, పుల్వామా దాడితో ఎలక్షన్, రేపు రామ మందిరంతో ఎలక్షన్ గెలిచి మేము గెలిచినంటే ప్రజల మనసు గెలవలే, మీరు ప్రజల మనసు గెలిచిన అనుకుంటే శ్రీనివాస్ తప్పది. ప్రజల మనసు గెలవకపోతేనే కాషాయ జెండా కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సజెషన్ ఇస్తున్నారు. మూడోసారి గెలిచి అంటే మీరు సర్టిఫై చేస్తారు. ఈ మధ్య కాలంలో మీ నాయకుల వాయిస్ కూడా ఆ విధంగా వన్ సైడ్ గా మేము గెలవబోతున్నామంటే మీరు ఏ దాన్ని పట్టుకొని మీరు ఇలా రాజకీయాలు చేస్తా ఉన్నారు? రాజకీయాలు అనేవి భారతదేశ పౌర సమాజం, భారతదేశంలో పేదరికం తగ్గినప్పుడు నీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించినట్టు, భారతదేశంలో నిరుద్యోగం తగ్గినప్పుడు నీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించినట్టు, భారతదేశంలో పేదల సంఖ్య తగ్గినప్పుడు నీ భారతీయ విజయం సాధించిన తప్ప భారతదేశానికి కింది సమాజం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఇలా అన్నం దొరకదు లేదండి. రాష్ట్రపతి ముర్ము నిన్నగాకమైన వాళ్ళు కరెంట్ వచ్చింది. ఐ అప్రిషియేట్, ఎందుకంటే ఈ మాట మేము 10 ఏళ్ల నుంచి పొత్తుకుంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు బయటకు వచ్చారు. మొత్తం అసలు ఎగేసుకొని పోయి కేసీఆర్ కి మోడీ గారికి సరెండర్ అయ్యి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఏ బిల్లుకు మద్దతు ఇవ్వలేదు, బిల్లుకు మద్దతు. నో వి వెల్కమ్ ఇట్. బట్ నేనేమంటున్నా, మొన్నటి ఎలక్షన్ లా కాకుండా అట్లీస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తనకు కూడా బీజేపీ అంటే కోపం కాదు, హిందుత్వానికి బీజేపీ ఓన్ చేసుకుంటుంది అన్నదే కావచ్చు ఆవేశం. దానికి మా కేసీఆర్ గారి కంటే పెద్ద హిందూ ఎవరు అండి? నాకు తెలిసి తెలంగాణలో కేసీఆర్ గారి కంటే యాగాలు నిర్వహించే కావచ్చు. మీకు ఇంకో మాట చెప్తాను. మీకు ఇంకో మాట చెప్తాను. కరెక్ట్ గా ఆ క్యాంపెయిన్ కి వెళ్ళేటప్పుడు రేవంత్ రెడ్డి గోపూజ చేసి వెళ్లారు. ఆ తర్వాత చండీ హోమం అనేది ఇంట్లో కూడా జరిగింది. అలా అనుకుంటే రేవంత్ రెడ్డి మన హిందూ కాదంటామా? ఆ టైంలో కరెక్ట్ గా క్యాంపెయినింగ్ టైంలోనే వెళ్ళారు. కవిత గారు నేను ఏమంటున్నంటే, ఇవాళ కేసీఆర్ గారైనా ఇంకే పర్సన్ అయినా
వాళ్ళ యొక్క జీవన విధానంలో భాగంగా పూజలు కావచ్చు, దేవుని పూజలు కావచ్చు, వాస్తు నమ్మువాడు కావచ్చు, అదే రకాల సాంప్రదాయాలు నమ్మడం ఎంతో ఒక భాగం. కానీ ఈ సాంప్రదాయ క్రమ పద్ధతిని ఏదైతుందో మా పార్టీ విధానం, ఆ విధానాన్ని మేమే తీసుకొచ్చినాం, బొట్టు పెట్టడం మేమే నేర్పించినాం, పూజలు నేర్పించడం మేమే నేర్పించినాం, దేవుడు అనే వాడిని పరిచయం చేసిందే భారతదేశానికి మేమని భారతీయ జనతా పార్టీ అని చెప్పడమే ఇలా బాధని. సో శ్రీనివాస్ గారు, మనకి బోల్డ్ అన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటినీ కాదని కేవలం గుడి పేరుతో జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు, ఒక సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకునేటువంటి ఒక పద్ధతి అనేది ఉంది కదా, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అనే మాట. మేడం మీరు అన్నారు ఇప్పుడు ఎక్కడ జరిగింది, నేను అడిగేది అదే అడుగుతున్నా. మేము ఏదైతే ఎజెండాలో ఈ రోజు కాదు, అద్వానీ గారే చేశారు, అద్వానీ గారు యాత్ర చేశారు. అవును, డే 1 నుంచి కూడా రామ మందిర నిర్మాణం. ఇది వెరీ అన్ఫార్చునేట్ కదా, అంటే మీకు అనిపిస్తలేదా అంటే రామ మందిర నిర్మాణం లైట్ డీవియేషన్. అద్వానీ గారిని మీరు రావద్దండి, ఎవరు చెప్పలేదు. అద్వానీ గారిని మీరు రాకపోవడం మంచిదని ఆహ్వానం పంపడం కరెక్ట్ అంటే అట్లా మీరు వద్దు అని మొహం మీద ఒక లెటర్ పంపడం ఎవరు చెప్పలేదు. వాడుకోవడానికి అద్వానీ మొదలు పెట్టిన కార్యక్రమం అంటుండ్రు. అదే కార్యక్రమానికి మరి అద్వానీ గారు వస్తే పాత అసలు దీనికి వారసుడు అద్వానీ అని ఎక్కడైతే పత్రికలు ఇన్విటేషన్ అయితే వెళ్ళి ఇచ్చారు కదా, వెళ్ళైతే చెప్పింది రావద్దని ఎందుకు చెప్పారు? దీంతో పాటు మోడీ గారు ఎక్కడ తగ్గుతారు అని. ఇప్పుడు మోడీ గారికి ఈ అంశానికి అసలు సంబంధం లేదు చెప్పాలంటే. మీరు అన్నట్టు అద్వానీ గారో లేదంటే మురళీ మనోహర్ జోషి గారికో దీనికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది, లేదంటే రాజీవ్ గాంధీ గారికి ఉంటది. మోడీ గారు నోవేర్ అయినా కూడా క్రెడిట్ రావాలని ఇంత ఒక కీర్తి కండూతితో పనిచేస్తున్నారు కదా. అంటే బహుశా అద్వానీ గారు వస్తే మోడీ గారు తక్కువ అవుతారు, మీడియా అంతా అద్వానీ గారిని పైకెత్తు ఆకాశానికి ఎత్తుతుంది అని ఏమైనా భయపడ్డారో ఏమో. శ్రీనివాస్ గారు చెప్పండి. అదే ఇప్పుడు నన్ను పూర్తి చెప్పనివ్వలేదు. చెప్పండి. డే 1 నుండి కూడా ఒకటే నడిచింది, అదే నినాదం మీద వచ్చినాము. గుడి కట్టాలనే దాని మీదనే ఉన్నది, తీసుకొచ్చారు. మొదలుపెట్టిన అద్వానీని ఎందుకు కడుతున్నారని అడుగుతున్నారు. ఎవరు వద్దన్నారు, దేనికి వద్దన్నారు? అరే వద్దని ట్రస్ట్ ఇచ్చింది కదా, మీరు చదువు పేపర్లలో. మీకు అది ఇప్పుడు అదే చెప్తున్నా భయ్యా, పైన ఒక్కటి చూసే కనబడుతుంది. హెల్త్ రీజన్స్, అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ అనేవి హెల్త్ బాగాలేదు. రావాలా వద్దా అనేది అద్వానీ గారు వాళ్ళ సెక్రటరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇన్విటేషన్ ఇచ్చి రావద్దని చెప్తే మోడీ గారి ముందు మోడీ గారు ఎక్కడ కూర్చోవాలి. అద్వానీ గారు కనుక ఆ అయోధ్య మందిరంలో కనబడితే అద్వానీ గారి మొత్తం పాత జ్ఞాపకాలని మీడియా మళ్ళొక్కసారి నెమరేసుకుంటుంది. మోడీ గారికి వచ్చే చరిష్మానో పబ్లిసిటీో మీరు కోరుకున్న క్రేజీయో తగ్గిపోతుందనే ఉద్దేశంతో వద్దని చెప్పిండ్రు. క్లియర్ కనబడుతుంది. మీరు ఎప్పుడైనా వద్దని ఆయన చెప్పాలి. ఏమో నేను ఒకటి అడుగుతాను, మా ఏదైనా ఫంక్షన్ అయితే మీకు ఇన్విటేషన్ ఇస్తే రావాలా వద్ద డిసైడ్ చేయాల్సింది మీరా? ఇన్విటేషన్ ఇచ్చి రావద్దని నేనే చెప్పొస్తానా? బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నామని వాళ్ళ సెక్రటరీ నోట్ ఇష్యూ చేస్తాడు కదా. రావద్దని మీరే చెప్పడం అంటే ఏంది? పుష్కరీని వస్తే మోడీ చరిష్మా ఎక్కడ తగ్గిపోతుందో, మళ్ళీ అద్వానీ పాత జ్ఞాపకాలను ఎక్కడ తవ్వి ముందు పెడతారో, ఈ క్రెడిట్ మొత్తం మోడీ అకౌంట్ లో పడకపోతే మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ఎంత ఇబ్బంది అవుతుందో ఇదే కదా. శ్రీనివాస్ గారు ఇది రాజకీయమే కదా, కనబడుతుంది కదా క్లియర్ గా దేవుని రాజకీయాన్ని వాడుకునే ఎజెండా. సో దీనికి ముందు డిస్కస్ చేసినటువంటి ఒక పాయింట్ ఉంది, హంగర్ ఇండెక్స్ లో మనం ఎక్కడున్నాము అది చూసుకోవట్లేదు, బళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోకుండా ఓన్లీ గుడి నిర్మాణానికి ఇంత ఫోకస్ పెట్టి ఇంత ప్రయారిటీ పెట్టి నిర్మించడం ఎందుకు అనేది కూడా వస్తుంది కదా. కరెక్ట్ అండి. బళ్ళు ఎందుకు లేవు, బళ్ళు ఎందుకు కట్టలేదు అన్నదానికి మహేష్ గారు సమాధానం చెప్పాలి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, ఇప్పుడు నేను సమాధానం 62 అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గుండు సూది కూడా ప్రొడ్యూస్ చేయలేని, ఉత్పత్తి చేయలేని స్థితి నుంచి అత్యంత ఆర్థిక శక్తివంతమైన దేశంగా తీసుకొచ్చినాము. ఆ క్రమంలో అన్ని చేసుకుంటూ వచ్చినాము. మీరు 10 ఏళ్లలో నువ్వు చేసిన ఘనకీర్తి చెప్పు స్వామి. మళ్ళీ నువ్వు మహేష్ గారు చెప్పాలంటే 60 ఏళ్ల చరిత్ర చెప్పాలి. ఇప్పుడు నేను అదే 60 ఏళ్ల చరిత్రలో ఐఐఎంలు పెట్టినాం, చెప్తా అది కూడా వినండి. ఐఐఎంలు పెట్టినాం, ఐఐటీలు పెట్టినాం, యూనివర్సిటీలు పెట్టినాం, విద్యను ప్రమోట్ చేసినాము. నేను చెప్తున్నా కదా, ఐఐఎంలు అయితే మీరు పెట్టింది కాదు కదా. 69లో ఐఐఎంలు ప్రారంభించాలంటే ఒక నాయకుడికి ఎంత దూరదృష్టి ఉండాలనో ఆ నాయకుడు మా నాయకుడు మేము గర్వంగా చెప్పుకుంటాం, నెహ్రూ గారు. ఈ రోజు నువ్వు చెప్పింది ఏదో నువ్వు చేసింది ఏదో చెప్పు కదా. అదే చెప్తున్నా, నన్ను చెప్పు.
ఐఐటి ఎన్ని పెట్టారు మీరు? ఏది లిస్ట్ తీయమంటారా? ఐఐటీలో ఐఐఎంలు ఎన్ని వచ్చాయో లిస్ట్ చూపించాలి. కొత్తగా ఏమన్నా ఈ రాష్ట్రానికి ఒక యూనివర్సిటీ ఇచ్చిరా చెప్పు నాకు ఒకసారి. విభజన తీర్మానంలో పెట్టింది మళ్ళీ మేమే హార్టికల్చర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ. ఇన్ని రోజులైనా ల్యాండ్ అలొకేట్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ దిగిపోయే ముందు అప్రూవ్ చేస్తావా? 10 ఏళ్ళు ఏం చేసినావు? ఎవరు ల్యాండ్ ఎక్కడ ఇచ్చారు? అదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి కొరవడిందని చెప్తున్నాము. అది కూడా మేము విభజన చట్టంలో పెట్టినాం కాబట్టి మీరు ఇలా అమలు చేయాలని ఎంతో కొంత సోయి వచ్చింది అంటున్నా నేను. సో విద్య గురించి మేము చేసిన, నువ్వు ఏ ఊరికైనా మేము కట్టని బడి ఉంటే ఆ ఊళ్ళో మేము ఓట్లాడగాం. చలో నువ్వు కట్టిన ఒక బడి రూమ్ ఉంటే నువ్వు ఓట్లాడు, లేకపోతే 100% డేటా తీసి పంపిస్తా నేను. ఏం డేటా పంపిస్తావు? ఎన్ని ఊళ్ళలో కట్టావు? ఇప్పుడు చెప్పరాదు నువ్వు ఏ ఊళ్ళో కట్టావు? అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చూడండి విచిత్రము. బడులు ఎందుకు లేవో మేము చెప్పాలట. మేము కట్టని ఊరేమన్నా, మేము బడి కట్టని ఊరేమన్నా ఉంటే ఓ మాట నీకు తెలిసిన ఊరు పేరు చెప్పు. ఎస్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు రామ మందిర నిర్మాణం అయిపోయింది. దానికి అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఎన్నికల ఎజెండాలో అసలు వాడుకోదా బీజేపీ ఫర్దర్ గా? నేను ఏం చెప్తున్నా మేడం, మా మేనిఫెస్టోలో పెడతారా మళ్ళీగా? దాన్ని కట్టిదాం మళ్ళీ మాకు ఓట్లాడని పెడతారా ఎవరన్నా? చెప్పు, పెడతారా దాన్ని? బట్ ఇది మేము సాధించిన విజయం అని చెప్పుకుంటారు కదా. అరే సాధించుకున్న విజయాలు చెప్పుకోరాదా? ఏం సాధించినారు? అరే కోర్టు తీర్పు నువ్వు ఇయ్యలేదు, చందాలు వేసుకొని కట్టినాము, శిలాన్యాస రాజీవ్ గాంధీ చేసిండ్రు. నీ రోల్ ఏంది? మీ నాయకుడు పాత్ర ఏందో చెప్పు నాకు. అది కట్టడానికి దానికి ఎవరి హయాంలో కట్టిరు? అది ఎవరి హయాంలో కట్టి? ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించున్నాడు. ఎవరి హయాంలో డప్పులు వేసుకుంటారా? అదే ఒక్క నిమిషం అండి. అశోకుడు చెట్లు నాటించిన అన్నాడు. చెట్లు పోయి రోడ్డు పంపే నాటిండా? నాటినప్పుడు కూలూరు, తెచ్చినప్పుడు కూలూరు, నాటిండేవాడు మరి. సో కోట్లాది మంది హిందువులు ఎదురు చూసింది. ఇదిగో ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను, మీరు అంటే ఇంట్రెస్టింగ్ కాబట్టి ఇది కనెక్టింగ్, ఆయన చెప్పేదాన్ని కనెక్టింగ్ అని చెప్తున్నా. ఇక్కడ మన శివారు ప్రాంతంలో ముచ్చింతల్లో సమతా విగ్రహాన్ని కట్టినారు కదా ఆచార్య స్వాముల వారిది. సో దాని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్య వారి 1000 years బర్త్ సెలబ్రేషన్ లో భాగంగా కట్టిండ్రు. అది కట్టింది ఇక్కడ ఏది ముచ్చింతల్లో. ల్యాండ్ ఇచ్చింది ఒక భక్తుడు, ఆర్ జిఆర్ ట్రస్ట్ ది ల్యాండ్. కట్టింది జిఆర్ కి సంబంధించిన మొత్తం వైష్ణవ మతంలో ఉన్న భాగస్వాములు, భక్తులు, భగవద్బాంధవులు అందరు తలా ఇంత చందాలు వేసుకొని లాస్ట్ ఫుడ్ తో సహా అందరు చందాలు వేసుకొని పెట్టింది. చైనా నుంచి ఆ విగ్రహం చేపించింది చైనాలో. చైనా నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా మీరు ఎగ్జామ్షన్ ఇవ్వలేదండి. ఇదా మీ నీతి? ఇంపోర్ట్ ట్యాక్స్, చైనా నుంచి ఏదైనా వస్తువు ఇంపోర్ట్ చేస్తే మనం ట్యాక్స్ ఇవ్వాలి కదా. భారత ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కూడా ఎగ్జామ్ చేయలే. అదే ఇనాగ్రేషన్ లో వచ్చి మాత్రం సుభాషితాలు పలికిపోయిండ్రు. అంటే నేను చిత్తశుద్ధి మీరు దిట్ట అని చెప్పడానికి చెప్తున్నా. విగ్రహం చైనాలో తయారైంది, చందాలేసింది జిఆర్ ట్రస్ట్ భక్తులు ఏర్పాటు చేసింది జిఆర్ భూమిలో, వారి ట్రస్ట్ భూమిలో. మీకు సంబంధం చెప్పండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇయ్యారంటున్నా. మీ ప్రభుత్వం మీ నీతి ఇది. మీరు హిందువులా అంటున్నా? మీరు హిందుత్వాన్ని కాపాడేదానికి నిలబడిన అది దేశానికి రావాల్సినటువంటి అఫీషియల్ గా రావాల్సినటువంటి ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, అర్థమైందా? అది మీరు ఎగ్జామ్ట్ కూడా చేయొచ్చు. మీకు తెలుసో తెలియదో, కరోనా విషయంలో చాలా ఎగ్జామ్షన్స్ ఇచ్చినాం. అనేక అంశాల్లో ఎగ్జామ్షన్. అసలు ఆ కరోనా విషయంలో కూడా పిఎం కేర్ అని చందాలు వసూలు చేసి ఇప్పుడు ఆర్టీఏ కింద ఎన్ని ఫండ్స్ వచ్చినాయి దేవుడా అంటే అడిగే నాదుడు లేడు. ఇచ్చే డీటెయిల్స్ ఇచ్చేదానికి మీ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. అది కూడా అవినీతి జరిగింది. మేము రేపు అధికారులు కరోనా శవాల మీద ఎన్ని పేలాలు ఏర్కొని తిన్నదో బీజేపీ తీస్తాం. కానీ నేనేమంటున్నా అంటే కనీసం ఇంపోర్ట్ ట్యాక్స్ లో కనీసం ఎగ్జామ్షన్స్ ఎన్నో ఇస్తాము. ఇగో ఒక క్రీడాకారులు మెడల్ తెచ్చిందంటే ప్రైవేట్ భక్తులకు మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎట్లా ఇచ్చారు? రేపు ప్రైవేట్ ఒక ట్రస్ట్ కి ఎట్లా ఇచ్చారని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళే ఆడతారు. ఏమంట అదే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చిండ్రు అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మీ దగ్గర నుంచి అదే అనేది. అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈయన ఒక మాట అన్నారు, మీ నీతిని మీ నియతిని ఎక్స్పోజ్ చేయడానికి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ట్యాక్స్ ల జోలికి నేనెందుకు పోతుండే? మీరు మొత్తం హిందువులందరికీ టేకా తీసుకున్నామన్నారు కదా. ఇంతమంది కాంట్రిబ్యూట్ చేసి కట్టిన అంత పెద్ద మహానుభావుడు విగ్రహానికి
ట్యాక్స్ ఎగ్జంప్షన్ శ్రీనివాస్ గారు, ముక్కు విండి వసూలు చేసిన శ్రీనివాస్ నాయకులు మళ్ళా Yes, వేదికల మహేష్ గారు మీదకి వచ్చి స్పీచ్లు మాత్రం మీరు అడిగిన దానికి ఆన్సరే తీసుకుందాం దాని దగ్గర నుంచి. శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా జరిగినటువంటి మీరు కుంభకోణం కావచ్చు, అవకతవకలు ఇలాంటివన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముక్కు పిండి వసూలు చేస్తామంటున్నారు మహేష్ గారు. పక్కా చేయొచ్చండి. ఎక్కడ అవినీతి జరిగినా, ఏ డిపార్ట్మెంట్ లో, ఏ మినిస్ట్రీలో అవినీతి జరిగినా గానీ తీసి వాళ్ళు చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటది. ఎవరు ప్రభుత్వం వచ్చినా గానీ వాళ్ళు చేయడానికి ఉంటది. మాకు అభ్యంతరమే లేదు. మీరు ఎవరైతే మీరు అవినీతి జరిగిందంటారు కదా, తీసి బయట పెట్టండి, వాళ్ళని జైలు పంపియండి. దానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ ఇక్కడ నెంబర్డ్ ఇప్పుడు అయిపోయింది. మోడీ ప్రతి మెడిసిన్ కు, మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ప్రతి మెడిసిన్ కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. ఇక్కడ అయిపోయింది రాష్ట్రంలో. రేపు దేశంలో ఎక్స్పైరీ డేట్ ఉన్న మెడిసిన్ దగ్గరకు వచ్చింది, అది కూడా పక్కా పెట్టేసినట్టు ఉంటది. సో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందా? ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉందా? ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నేనేం చెప్తున్నా మేడం, ఇప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ వచ్చినాక మళ్ళీ మనమే నలుగురం కూర్చుందాము. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇదే డిస్కషన్ పెట్టుకుందాము. ఏం జరుగుతుంది ఇవాళ సామాన్య ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మీరు అన్నారు ఇప్పుడు కూడు గుడ్డ దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఫ్రీ రైస్ ఇచ్చింది ఎవరండి? రేషన్ ఇచ్చేది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం కాదా? 2020 లాక్డౌన్ నుంచి ఈ రోజు వరకు ఫ్రీ రేషన్ ఇస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? ఒక చేత్తో రేషన్ ఇచ్చి రెండో చేత్తో సెస్సులు వసూలు చేస్తున్నారు స్వామి. మీరు ఇట్లా మాట్లాడితే రాష్ట్రాలకు రావాల్సిన ఖజానా మొత్తం దారి మళ్లించుకొని దారి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం. సారీ టు సే, బట్ ఐఎమ్ బౌండ్ టు సే దిస్. దారి దోపిడీ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు మొత్తం కేంద్రం ట్రైనర్లు వేసుకొని పోతుంది. బాలరాజు గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ మోదీ వచ్చిన తర్వాత ఒక విజయం మాత్రం సాధించిందంటే కాషాయ పార్టీని కార్పొరేటీకరణ చేయబడ్డది. ఓకే, అంటే గతంలో హ్యూమన్ వాల్యూస్ మీద, సిద్ధాంతాల మీద, అంతో ఇంతో మతం మీద ఉన్నటువంటి ఒక భావజాలంతో బతికేటువంటి భారతీయ జనతా పార్టీ అదాని అంబానీ ముందు లేకుండా భారతీయ జనతా పార్టీ ముందు పోయే పరిస్థితి లేదు. ఈడీలు, ఐడి, సిబిఐ ముందు లేకుండా ఇలా భారతీయ జనతా. సో రెండు సైమల్టేనియస్ గా ఉన్నాయా అక్కడ? భక్తి, సెంటిమెంట్, హిందుత్వం అండ్ కార్పొరేట్ అనేవి భారతీయ జనతా పార్టీ సాధించబడ్డ ఘనతలు, మోడీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పార్లమెంటు బోర్డులో చేర్చబడ్డ అంశాలు ఇవన్నీ కూడా. అంబానీ, అదాని తెలవకుండానే చొరబడ్డాడు పార్లమెంటు బోర్డులోకి. అదేవిధంగా పార్లమెంటు బోర్డులోకి సిబిఐ, సిఐడి, ఐటీ దాడులు చొరబడ్డవి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలు చేస్తాం. సంతోషం కావచ్చు, రాజకీయాలు చేయండి, కానీ హిందుత్వాన్ని కూడా, గుడిని కూడా, బడిని కొంచెం మీరు ఆ వైపుగా మార్పుగా ఆలోచిస్తే భారతదేశ ప్రజలు హర్షిస్తారు, హిందుత్వం హర్షిస్తుంది. ఇలా నేను ఏమంటున్నానంటే, మీరు ఏదైతే గుడిని ఓపెన్ చేస్తా ఉన్నారో, రాముని గుడి ఎంత పెద్ద ఎత్తున ఓపెన్ చేస్తా ఉన్నారు, సంతోషం కావట్లే. కానీ ఎలక్షన్ల ముందే ఏంటి అంటున్నా, జనవరి 22వ తారీఖు మొదలు పెట్టి ఫిబ్రవరిలో మార్చిలో ఓట్లకు పోవడం అనేదనా? ఇదేనా ఇప్పుడు హిందుత్వం? ఇది ఇదేనా హిందుత్వం? ఇది జనవరి 22వ తారీఖు నాడు ఓపెనింగ్ పెట్టి, అదే విధంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, మార్చిలో ఎలక్షన్ పోవడం ఎజెండా కాదండి మేడం. మీరు చెప్పండి. ఒక నిమిషం. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న ఓటర్లలో, అంటే అది ముందు పెడితే ఇన్ఫ్లుయెన్స్ అయిన ఓటర్లు అంటే వీళ్ళు అంత మూర్ఖుల, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎట్లా ఆలోచించి ఓటేస్తారు కదా? ఇప్పుడు రేపు కాంగ్రెస్ ఇచ్చారండి, తెలంగాణలో మార్పు కోరుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చారు. రేపు భారతదేశంలో మార్పు కోరుకుంటున్నది ఓటర్లు డిసిజన్ తీసుకుంటారు. మీరు చెప్పినంత మాత్రం మీరు ఏమంటారు? చెప్పే మాటలకి అంటారు. భారతదేశం వసుదైక కుటుంబం, అన్ని కులాలు, మతాలు కలిసి వీరే మాట్లాడతారు. వారు ప్రధానమంత్రి మోదీ గారు మందిరాల పోండి, మసీదుల పోండి, చర్చిల పోలంటారు. 400 అసెంబ్లీ సీట్లలో ఉత్తరప్రదేశ్ లో ఒక్క ముస్లిం, ఓ క్రిస్టియన్, వేరే కులాలు దొరకరని, ఓ పార్సీ, ఓ బుద్ధుడు దొరకడానికి 182 స్థానాలు ఉన్న గుజరాత్ లో ఒక ఏరే మతం వాళ్ళు ఒక్కరు దొరకరు ఒక క్యాండిడేట్. నేను అంటున్నా, మీరు భారతదేశంలో విభజించు, పాలించు రాజకీయాలు చేస్తూ మళ్ళీ అన్ని కథాలు బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని మా సర్వమత సమ్మేళనం అని చెప్పేసి మాట్లాడేది మాటలు. ఈ మాటలు 182 స్థానాలలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారి గురించి చెప్తున్నారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారి గురించి ఆయన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. నేను ఏమంటున్నా, నేను దాని గురించి మాట్లాడుతున్నా. మీరు ఇచ్చినారు, సంతోషం.
182 స్థానాలు తల్లి గుజరాత్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ పడ్డది. అక్కడ ఉన్న జనాభా 20% జనాభా ముస్లిం జనాభా ఉన్నది. అందరూ మీ ప్రజలే, గుజరాత్ ప్రజలే. మీ అక్కడి నుంచే పుట్టినారుగా, మోదీ అక్కడనే పుట్టినాడు, మోదీ అక్కడనే పెరిగినాడు, అక్కడనే రాజకీయ జీవితాన్ని ఆరంభించినాడు. ఒక్క ముస్లిం అభ్యర్థికి నువ్వు సీటే లేవా? ఒక క్రిస్టియన్ అభ్యర్థి సీటే లేవా? 400 అసెంబ్లీ స్థానాలు, అతిపెద్ద రాష్ట్రం అండి ఉత్తరప్రదేశ్, 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒక్క మనిషి దొరకనండి. మీ విభజించి పాలించిన రాజకీయాలు గీనే కనబడుతుంది కదా. మరి మీరు ఎట్ట చూడగలుగుతారు? అందరినీ ఎక్కడో కర్ణాటక పోతారు, కర్ణాటకలో స్కూల్లో కాలేజీలో. ఆన్సర్ చెప్తున్నారు. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మీరు 9 ఏళ్ళు పాలించారు. ఓకే, ఒక్క మహిళా మంత్రి ఎందుకు? ఎస్, మనం కంప్లీట్ గా ఇంకొక ఎంటైర్లీ డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నా. దాని గురించి కూడా అది రియలైజ్ అయ్యే మహిళా మంత్రులు లేని ప్రభుత్వం మనకొద్దని వాళ్ళని దించిండ్రు. రేపు మన వాటా లేని ప్రభుత్వం మనకొద్దని మోడీని కూడా దించుతున్నారు అని చెప్తున్నా. మీరు సత్యవతి రాథోడ్ మంత్రిగా ఉన్నారు, మహిళా మంత్రిగా సబితేందర్ రెడ్డి గారు ఉన్నారు. నేనేమంటున్నాంటే రాజకీయాలు ఇప్పుడు ఒక రాష్ట్రం కూర్పు అనేది ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి సంబంధించిన ఆలోచన విధానంతో ఏర్పడదు తప్ప రాష్ట్ర ప్రజలు మ్యాండేట్ ఎక్కడ నిలబడతారు? ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చి అడిగిన వ్యక్తి ఉండాలి కదా. దేవుడు అనే ఇష్యూ ఉంది, దేవుడు అనేది ఒక సెంటిమెంట్ ఉంది. దీన్ని రాజకీయం చేయకుండా చూడాలి. కేవలం బీజేపీయే కాదు, ఏ పార్టీ కూడా అక్కడ రాజకీయం అనేది జరగకుండా ఉండాలి. అవసరం లేదు. కేవలం బీజేపీ ఏంటంటే దే క్లెయిమ్ ఇది మాది బిహేవ్ చేస్తారు కాబట్టి వాళ్ళకే చెప్పాల్సి వస్తుంది. ఏ పార్టీ ఇంత దిగజారి దేవుని అండ్ శ్రీనివాస్ గారు మీరన్నట్టుగా మళ్ళీ మనం నలుగురం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ సంబంధించి అండ్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికన్నా 10 సీట్లు ఎక్కువ వస్తాయని నేను చెప్తున్నాను మేడం. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే ఉండండి. రామ భజన లేకుంటే రాముడి పేరు తీసుకోకుండానే ఎన్నికలకు వెళ్తారా లేదా మేము కూడా చూస్తాం. మీకు అర్థమవుతుంది మేడం. ఇప్పుడు కాదు, భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కానీ ఫస్ట్ నుంచి కానీ జై శ్రీరామ్ చెప్తున్నా. జై శ్రీరామ్ అనే మా నినాదము రామ లక్ష్మణ జానకి జై హనుమానికి అనేది. ఇప్పుడు గుడిలో భజనలు చేసే రాముని భజన కీర్తనలు పాడేవాళ్ళు బీజేపీ నాయకుల కాదు కదా. ఏంటండి మీరు జై శ్రీరామ్ మీ రాజకీయానికి జై శ్రీరామ్ అవసరం పడ్డది. కానీ జై శ్రీరామ్ అని చాలా గుళ్ళల్లో రోజు మోగుతుంటే వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే కాదు కదా. అరే నేనేం చెప్తున్నా స్వామి, నేను చెప్తున్నా రాజకీయంలో కాపాడుకోవడానికి రాముడిని వాడుకోవద్దండి. మాకు కూడా భక్తి ఉంది మీకంటే. ఆ మాట బీజేపీ నాయకుల దొంగ భక్తి కంటే మాకు ఇంకెక్కువ భక్తి ఉంది. మీరు సూడో భక్తులు. బీజేపీ మేము శ్రీరామనవమి చేస్తాం, మేము హనుమంతుని పూజిస్తాం, మేము భారత రాష్ట్రం. బాలరాజు గారు మళ్ళీ మనం నలుగురం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎన్నికల టైంకి ఇలాంటి బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి మహేష్ గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిస్కషన్. అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.